వెల్కమ్ టు మెగా9 టీవీ. భారత్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడు ఏ విషయంపై యుద్ధం నెలకొంటుందో ఊహించడం చాలా కష్టం. ఒకప్పుడు ఉగ్రవాదం, ఇంకోసారి కాశ్మీర్ ఇష్యూ, ఇలా ఎన్నో విషయాలపై భారత్తో కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్ ఇప్పుడు మరోసారి రెచ్చిపోతుంది. అయితే ఈసారి వారు చేస్తున్న బెదిరింపులు ఉగ్రవాదం గురించి కాదు, నీటి గురించి. వర్షాకాలం వచ్చిందంటే చాలు దాయాది దేశం పాకిస్తాన్కు ఎక్కడలేని భయం పట్టుకుంటుంది. మాకు దక్కాల్సిన సింధు నదీ జలాలను భారత్ అడ్డుకుంటోందని, వెంటనే మా వాటా నీళ్లు ఇవ్వకపోతే యుద్ధానికి కూడా వెనుకాడబోము అంటూ పాకిస్తాన్ నేతలు బహిరంగంగానే రంకెలేస్తున్నారు. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది? ఇరు దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? లెట్స్ వాచ్. ఈ సింధు నదీ జలాల ఒప్పందం అనేది 1960లో కుదిరిన ఒక చారిత్రాత్మక ఒప్పందం. దీని ప్రకారం తూర్పు నదులైన సట్లెజ్, బియాస్, రావి నదులపై భారత్ కు పూర్తి నియంత్రణ ఉంటుంది. పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలాం నదులపై పాకిస్తాన్ కు హక్కులు ఉంటాయి. అయితే భారత్ తన భూభాగంలో ఈ పశ్చిమ నదుల నీటిని వ్యవసాయ, విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు పరిమితంగా వాడుకోవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ వాదన ఏమిటంటే, భారత్ తన ప్రాజెక్టుల కారణంగా సింధు నదిలోకి నీటి ప్రవాహాన్ని తగ్గించిందని, తమ వ్యవసాయ అవసరాలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆరోపిస్తోంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు సయ్యద్ ఖుర్షీద్ షా ఒక బహిరంగ ప్రకటనలో భారత్ జల యుద్ధానికి సిద్ధమవుతుందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. గతంలో కూడా ఇరు దేశాల మధ్య ఈ జలాలపై అనేక సార్లు వివాదాలు తలెత్తాయి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ నుండి వస్తున్న ఈ ప్రకటనలు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఒప్పందాన్ని ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదుర్చుకున్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, వాతావరణ మార్పుల కారణంగా నదులలో నీటి లభ్యత తగ్గింది. ఈ సహజమైన పరిస్థితులను పాకిస్తాన్ భారత్ పై నెట్టివేసే ప్రయత్నం చేస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తుందని, సింధు నదీ జలాల ఒప్పందానికి కట్టుబడి ఉందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ వివాదంపై ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని చూస్తోంది. గతంలో కూడా ఉరి ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షిస్తామని హెచ్చరించింది. కానీ అప్పుడు కూడా భారత్ సంయమనం పాటించింది. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం అంటూ ప్రకటనలు చేయడం తమ దేశీయ రాజకీయాలకు అనుకూలంగా ఈ అంశాన్ని వాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా కూడా భావించవచ్చు. పాకిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ, ఆర్థిక అస్థిరతలను దృష్టి మళ్లించడానికి ఇలాంటి వివాదాలను తెరపైకి తీసుకువస్తున్నారని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ ఆరోపణలను ఖండించింది. సింధు నదీ జలాల ఒప్పందం నిబంధనలను భారత్ ఖచ్చితంగా పాటిస్తోందని స్పష్టం చేసింది. అయితే పాకిస్తాన్ మాత్రం తమ ఆరోపణలను కొనసాగిస్తూనే ఉంది. వచ్చే వారం సింధు జలాల కమిషన్ సమావేశం జరగనుంది. అప్పుడు ప్రపంచ బ్యాంక్ లేదా ఇతర అంతర్జాతీయ సంస్థలు ఈ వివాదంలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఇది భారత్ కు అంతర్జాతీయంగా కొంత ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. మరోవైపు భారత్ సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని రక్షణ రంగ నిపుణులు సూచిస్తున్నారు. సింధు జలాల వివాదం కేవలం నీటి పంపకాల సమస్య కాదు. ఇది భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న దీర్ఘకాలిక శత్రుత్వానికి, అవిశ్వాసానికి ప్రతీకగా మారింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పతనావస్థకు చేరుకుంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అనేక సమస్యలతో ఆ దేశం సతమతమవుతుంది. ఇలాంటి సమయంలో సింధు నదీ జలాల సమస్యను ఒక జాతీయ భద్రతా సమస్యగా మార్చడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తుందని చాలా మంది భావిస్తున్నారు. నిజానికి నదీ జలాల ఒప్పందం ప్రకారం భారత్ తన భూభాగంలో పశ్చిమ నదులపై నిర్మించే ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను పాకిస్తాన్ కు తెలియజేయాలి. భారత్ ఎప్పుడూ ఈ నిబంధనలను పాటిస్తూనే ఉంది. పాకిస్తాన్ నుండి వస్తున్న యుద్ధ బెదిరింపులు కేవలం మాటలకే పరిమితమా, లేక నిజంగానే ఏదైనా దుస్సాహసానికి పాల్పడుతుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. అయితే భారత్ మాత్రం సంయమనం పాటిస్తూ, అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తూ దౌత్య మార్గాల్లోనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తుంది.